హలో ఎవ్రీవన్. ఈరోజు మనం టేస్టీగా సింపుల్గా చేసుకునే బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగా సరిపోతుంది. ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్తోనే మనం ఈ కర్రీ అనేది ఈజీగా చేసుకుందాం. సో టేస్టీ అయిన ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. అందులోకి జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే ఇవి మంచిగా వేగనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మగ్గనిచ్చుకోవాలి ఫస్ట్. అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే మగ్గినిచ్చిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం టేస్ట్ కోసం కొంచెం ఒక 3 టమాటాల జ్యూస్ అనేది చేసుకోవాలి. పేస్ట్ అనేది చేసుకొని అందులో వేసుకోవాలి. అందులోకి మళ్ళీ మనం సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే పసుపు, కారం కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. కర్రీకి తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అందులోకి మనం బాయిల్డ్ ఎగ్స్ అనేది ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకొని, మేమైతే అట్లానే చేసామండి. అది మంచిగా వేయించుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకున్నాక ఇందులో వేసాను. కర్రీ అనేది మంచి టేస్ట్ వచ్చిన వరకు తిప్పుతూనే ఉండాలి. కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్